హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి కారప్పొడి అనేది రెడీ చేశాను అనమాట. ఇది ఇడ్లీ, వడ, అలాగే దోశ, ఎందులోనైనా ఉప్మాలోకైనా కూడా కొంచెం లైట్గా అలా అలా చల్లుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడైతే స్మెల్లే అదిరిపోతుంది, సూపర్ ఉందన్నమాట. ఇది ఇలాగే వేడివేడి అన్నంలో కూడా వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసేసుకొని అలా కలుపుకు తింటే ఇలా అసలు ఎంత కమ్మగా ఉంటుందో అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్లే సూపర్గా ఉందన్నమాట, అదిరిపోతుంది అసలుకి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, అలాగే కొంచెం కరివేపాకు. ఎండిపోయినా పర్వాలేదు, పచ్చిది ఉంటే ఇంకా బెటర్. కలర్ ఏంటంటే కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం కలర్ వస్తుంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మాకు కొంచెం తక్కువే దొరకద్ది కాబట్టి మీడియంగా వేసాను అనమాట. కలర్ అయితే సూపరు. స్మెల్ కానీ అసలు వేడి వేడి అన్నం కానీ ఉంటే ఇప్పుడు ఇట్లాంటి కారప్పొడి ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కారప్పొడి కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.